ఓకే. సో, ఇప్పుడే సాటర్‌డే ఎపిసోడ్ నేను మా టీవీలో చూసాను. సో, నిఖిల్ హాస్ బీన్ ఎలిమినేటెడ్. ఇవాళ యాక్చువల్‌గా డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. సో, నిఖిల్ హాస్ బీన్ ఎలిమినేటెడ్. ఒక రకంగా చెప్పాలంటే నిఖిల్ ఎలిమినేషన్ వాస్ నాట్ సర్ప్రైజింగ్. ఎందుకంటే నేను వీక్ స్టార్టింగ్ నుంచే గెస్ చేశా. ఎప్పుడైతే నామినేషన్స్‌లోకి వచ్చాడో, ఐ అస్యూమ్డ్ దట్ హీ అండ్ గౌరవ్ వుడ్ బీ ఇన్ రిస్క్ అలాంగ్ విత్ దివ్య. బట్ దివ్యాని షోలో ఉంచడానికి అండ్ కారణం ఏంటి అంటే ఆ భరణి తనూజ ఒక యాంగిల్ ఏదైతే ఉందో, అండ్ షీఈ్ ఆల్సో గుడ్ స్పీకర్ కాబట్టి కొన్ని విషయాల్లో కొంతమందికి అగేన్స్ట్గా వెళ్తుంది కాబట్టి షీ డిజర్వ్ టు స్టే అండ్ మేబీ తను ఉంచి ఉండొచ్చు. నిఖిల్కి ఎక్కువ ఓట్స్ పడే ఛాన్సెస్ కూడా తక్కువే. అండ్ ఈవెన్ దో నిఖిల్ యాజ్ అ పర్సన్ ఈజ్ అ గుడ్ పర్సన్, లైక్ ఈ అన్నెసరీ డ్రామాలు, ఈ బ్యాక్ బిచ్చింగ్ పాలిటిక్స్ లాంటివి ఏం చేయడు, పర్ఫామ్ చేశాడు. నామినేషన్స్ అప్పుడు లిటరల్గా సుమన్ అండ్ కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు, సార్ మీరేం పర్ఫామ్ చేయట్లేదు, మీరు అన్ని వెనకబడి ఉన్నారు, ఇది అది అని చెప్పారు. ఈ ప్రూవ్డ్ దెమ్ రాంగ్. ఈ పర్ఫార్మ్డ్, ఈ బికేమ్ అ కింగ్. లాస్ట్ టాస్క్లో ఓడిపోయారు, బట్ దానికి అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వేర్ లైక్ అతని మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడడం వల్ల, లైక్ హోల్డింగ్ ద కత్తి, హీ లాస్ట్ ద గేమ్. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, జర్నీ జస్ట్ 30 డేస్, లిటరల్గా 1 month ఉన్నాడు లిటరల్గా హౌస్లో. అండ్ ఇవాళ ఎలిమినేషన్తో 4 ఫైర్ స్టామ్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఫస్ట్ వచ్చేసి ఆ హెల్త్ ఇష్యూస్తో ఐషా వెళ్ళిపోయింది. తర్వాత ఏంటంటే రమ్య వెళ్ళిపోయింది, ఆ, మాధురి గారు వెళ్ళిపోయారు, సాయి శ్రీనివాస్ వెళ్ళిపోయాడు, గౌరవ్ వెళ్ళిపోయాడు, సారీ గౌరవ్ వెళ్ళిపోతాడు, అండ్ నిఖిల్ వెళ్ళిపోయాడు. సో ఆల్ ద ఫైర్ స్టామ్స్ హ్యావ్ గాన్. సో ఈ పర్పస్ ఆఫ్ ఫైర్ స్టామ్స్ అనేది ఫ్లాప్ అయిపోయింది ఈ సీజన్కి ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. వాళ్ళ వల్ల గేమ్లో ఏమీ పెద్ద చేంజెస్ రాలేదు, మార్పులు రాలేదు, ఎవరో వచ్చేసి మొత్తం అల్లకల్లోలం చేసేయలేదు. అండ్ అల్లకల్లోలం అంటే ఇప్పుడు మాధురి గారు ఒక రకమైన కొంచెం సీన్ క్రియేట్ చేశారు కానీ, బట్ వెళ్ళిపోయారు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. దానివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏం రాలేదు. అండ్ దానివల్ల ఇంకొకళ్ళ గేమ్ ఎఫెక్ట్ అవ్వడం లాంటివి ఏం జరగలేదు. లిటరల్గా లైన్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టప్పకట్టేసుకుంటే వెళ్ళిపోయారు లిటరల్గా ఫైర్ స్టామ్స్. సో ఒక రకంగా చెప్పాలంటే ఫైర్ స్టామ్ అనే కాన్సెప్ట్ ఈ సీజన్లో ఒక రకంగా పెద్ద ఫ్లాప్ అనే చెప్పాలి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. అండ్ కమింగ్ టు గౌరవ్, అన్లక్కీ అనే చెప్పొచ్చు. ఈ సీజన్లో ఎంట్రీ ఇవ్వడమే అండ్ అన్లక్కీ. హీ వాజ్ నాట్ ఫిట్ యాజ్ అ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్. అండ్ ఒకవేళ సీజన్ స్టార్టింగ్లో వచ్చి ఉంటే మేబీ హీ వుడ్ హ్యావ్ మేడ్ సమ్ డిఫరెన్స్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మేబీ అతను ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అయ్యి కొంచెం స్పేస్ వచ్చి ఆయన టాస్క్ ఆడి ఆయన ఒపీనియన్స్ గట్టిగా పెట్టడం అవన్నీ చేసుంటే మేబీ హీ జర్నీ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. కానీ వైల్డ్ కార్డ్గా రావడం ఈజ్ కైండ్ ఆఫ్ అ డిసడ్వాంటేజ్ ఇన్ మెనీ కౌంట్స్. అండ్ ఆ డిసడ్వాంటేజ్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ హిస్ ఎలిమినేషన్. అంటే రేపు ఎలాగో గౌరవ్ వెళ్ళిపోతాడు, దానికి కూడా సేమ్ రీజనే. గౌరవ్కి మేజర్ డిసప్పాయింటింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కనెక్ట్ విత్ ద ఆడియన్స్. ఆయన కనెక్ట్ విత్ ఆడియన్స్ బికాస్ ఈజ్ అ నాన్ లోకల్. భాష రాకపోతే లిటరల్గా సర్వైవ్ అవడం అనేది చాలా కష్టం. ఎంతో కొంత తెలుగు వచ్చి తెలుగులో మాట్లాడితే ఓకే. గౌరవ్ లిటరల్గా ఆ విషయంలో చాలా తక్కువ, ఆల్మోస్ట్ నిల్ అనే చెప్పాలి లిటరల్గాను. ఎందుకంటే ఆయన కనెక్ట్ అవ్వలేకపోయాడు కాబట్టి రేపు ఆయన ఎలిమినేట్ అయిపోతాడు. సో అదనమాట. బట్ ఈ నిఖిల్ ఎలిమినేషన్ ఈజ్ సమ్ వాట్ లిటిల్ డిసప్పాయింటింగ్ బికాస్ పొటెన్షియల్ ఉన్న క్యాండిడేటే, బట్ రాంగ్ ఎంట్రీ అండ్ రాంగ్ టైమింగ్ వల్ల ఎలిమినేట్ అయిపోయాడు. అంతకన్నా చెప్పడానికి ఏం లేదు. బట్ వాట్ ఎవర్, బెస్ట్ ఆఫ్ లక్ టు హిమ్ ఫర్ హిస్ ఫ్యూచర్ అండ్ ఆల్. అండ్ కమింగ్ టు ఇవాళ ఎపిసోడ్లో హైలైట్స్, అబ్బా ఈ టాపిక్ మాట్లాడాలంటేనే అసలు ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఎందుకంటే నేనేంటంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను లిటరల్గా. నేను హానెస్ట్గా చెప్తా, ఒకటి ఎక్స్పెక్ట్ చేశా. లైక్ తనూజ వచ్చేసి డెమాన్ పవర్ని నువ్వు ఇట్లా తోస్తావేమో, పుష్ చేస్తావేమో, నువ్వు చేసేవాడివేమో అంత పెద్ద ఎక్యూజేషన్ వేసిన తర్వాత ఐ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ హోస్ట్ అని కాదు, మేకర్స్ ఆఫ్ ద షో టు అట్లీస్ట్ కొంచెం ఒక వార్నింగ్ ఇస్తారేమో అనుకున్నాడు. టు టేక్ ఆఫ్ హర్ క్యాప్టెన్సీ తీసేస్తారు అని ఒక వార్నింగ్ ఇస్తారనేమో అనుకున్నాను. ఎందుకంటే అది ఒక పెద్ద ఎక్యూజేషన్ లిటరల్గా. ఎందుకంటే ఆమె క్లియర్గా వీడియో చూపించారు లిటరల్గా. అక్కడ ఏం జరిగింది లిటరల్గా, టాస్క్ ఏంటి, ఆ అమ్మాయిని తీసుకురండి అని వాళ్ళు కమాండర్స్, క్వీన్ ఆర్డర్ ఇస్తే ఈయన పద అని అన్నాడు. ఇట్లా ముందుకు పద అని ఇలా అన్నాడు. దానికే ఆమె పెద్ద సీన్ క్రియేట్ చేసింది. అదంతా మనం చూసాం లిటరల్గాను. అంత జరిగిన తర్వాత ఇవాళ మేకర్స్ ఆఫ్ ద షో అట్లీస్ట్ వుడ్ హ్యావ్ సెడ్, నువ్వు రాంగ్గా ఒక పర్సన్ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నావు, దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఫర్ దట్
at least you will be taken out of captaincy or your immunity will be gone అని ఏమైనా చిన్న వార్నింగ్ ఇచ్చి తర్వాత వదిలేస్తే బాగుండు అనిపించింది. బట్ అట్లా ఏమీ జరగలేదు. దే వాజ్ జస్ట్ స్మాల్ బిట్ ఆఫ్ కౌన్సిలింగ్. అమ్మా నువ్వు స్కూల్కి వెళ్ళాలమ్మా, స్కూల్కి వెళ్ళి రోజు స్కూల్కి వెళ్ళి చదువుకుని హోంవర్క్ కంప్లీట్ చేయాలి, లేకపోతే టీచర్ కొడతాడు అన్నట్టు చెప్పినట్టు అనిపించింది నాకు లిటరల్గాను. ఐ ఎక్స్పెక్టెడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ మోర్ సీరియస్ వార్నింగ్ ఆర్ సంథింగ్ ఆఫ్ దాట్ సార్ట్. బికాస్ కంపేర్ చేసుకుంటే డెమాన్ పవన్ రితుని ఇట్లా పుష్ చేశాడు, కోపంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ అయినప్పుడు లిటరల్గా గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, యూ హ్యావ్ స్పాయిల్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద షో, ఉమెన్ ఇలా హ్యాండిల్ చేసావు, మిస్ హ్యాండిల్ చేసావు, బెల్ట్తో కొడతారు, బెల్ట్ తెచ్చి మీ ఇంట్లో ఆడవాళ్ళు అయితే మీరు బెల్ట్తో కొడతారు ఆడియన్స్ అని అడిగించి గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, నీకు రెడ్ కార్డు అని చెప్తే ఆయన వచ్చి సారీ గీరీ చెప్పి కాళ్ళ మీద పడి ప్రపంచంలో ఉమెన్ అందరికీ సారీ చెప్పి అంత పెద్ద సీన్ క్రియేట్ చేసినప్పుడు ఈమె ఇక్కడ లిటరల్గా ఒక మగాడిని పట్టుకుని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ డిజర్వ్స్ దాంట్లో అట్లీస్ట్ 10% of the punishment అనేది షీ డిజర్వ్, సో దట్ షీ డజంట్ డూ ఇట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఆమెకి ఇది ఒక అలవాటు అయిపోయింది షో మొత్తం లిటరల్గా. లైక్ వీ హ్యావ్ సీన్ ఆన్ మెనీ ఎక్వేషన్స్ దట్ షీ కీప్స్ అక్యూజింగ్, నోరు పారేసుకుంటుంది, నువ్వు స్టూపిడ్ సెన్సెస్ ఆయన మేకర్సే చెప్తున్నారు లిటరల్గా, సెన్స్లెస్ స్టూపిడ్ అని నోటుకు వచ్చి నోరు పారేసుకుంటారో సారీ చెప్తున్నావు, ఇది ఇలా వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి. బట్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ అదే బుజ్జగిస్తూ ముద్దుగా నాన్న బుజ్జి కన్నా అలా చేయకూడదురా, నన్ను తప్పు చేస్తున్నారా బుజ్జి అని అనడం ఇట్స్ కైండ్ ఆఫ్ గెటింగ్ డిసప్పాయింటింగ్. బట్ ఎనీవేస్ అది జనాలు చూస్తారు, ఓట్లు వేసేవాళ్ళు ఓట్లు వేస్తారు, ఓట్లు వేయని వాళ్ళు వేయరు. అది అంతే, నా పర్సనల్ ఒపీనియన్ అంతే. ఇట్స్ ప్యూర్లీ, నేను డిస్క్లైమర్ కూడా పెడుతున్నాను ప్రతి వీడియోకి, నా పర్సనల్ ఒపీనియన్స్ మాత్రమే. అండ్ కమింగ్ టు సెకండ్ ఇష్యూ, ఆ పుష్ అదే టాస్క్ ఆడుతున్నప్పుడు బుట్టలో బంతి టాస్క్ ఆడుతున్నప్పుడు పుష్ చేసావు అని చూపిస్తున్నారు. ఆ విషయంలో ఐ వుడెంట్ సే షీ పుష్డ్ హార్డర్, బట్ అదే జనాలందరినీ అడిగి పుష్ చేస్తున్నారు అంటే పుష్ చేశారు సార్, పుష్ చేశారు సార్, పుష్ చేశారు సార్ అని చెప్తున్నారు. అక్కడ కూడా అక్కడ ఆమె కొంచెం బాగానే జస్టిఫై చేసుకుంది, సార్ నేను అంత ఇంటెన్షనల్గా పుష్ చేస్తే జస్ట్ టచ్ అయింది ఇది అది అని చెప్పేసి. బట్ ఫస్ట్ విషయంలో ఆమె అసలు లిటరల్గా అపాలజీ చెప్పలేదు డెమాన్కి. లిటరల్గా నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అసలు డెమాన్ ఐఎమ్ సారీ, ఇలా తప్పు చేస్తాను, ఇంకెప్పుడు నేను అక్యూజ్ చేయను, ఫాల్స్ అక్యూజేషన్ చేయను అని చెప్పి ఒక మాట అంటుంది అనుకున్నా. బట్ ఆవిడ మేకర్స్కి ఏంటంటే ఐఎమ్ సారీ అని చెప్పడం అది ఏదో సాఫ్ట్గా కప్పెట్టేశారు. తను ఎందుకు అంతలాగా ప్యాంపర్డ్గా చెప్తున్నారో నాకైతే ఐ డోంట్ నో. బట్ సో ఓకే, కొన్ని థింగ్స్ మన కంట్రోల్లో ఉండవు, సో మనం చూసి వదిలేయాలంతే. దట్స్ వాట్ హ్యాపెన్ టుడే. అండ్ సెకండ్ విషయం ఏంటంటే ఈ వెనక మీరు చూస్తున్నారు కదా, ఈ బోటుని ముంచు, బోటుని తేల్చు, రాయి పెట్టి ముంచు అని ఈ టాస్క్ ఏదైతే పెట్టారో, ఇందులో ఆమె ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, నాకు ఎవరు సపోర్ట్ లేదు, నేను హౌస్లో ఎలోన్ అన్నట్టుగా చెప్పుకుంది. లిటరల్గా ఆమె ప్రతి వీక్ క్యాప్టెన్సీ కోసం లిటరల్గా వీళ్ళు అడగడమే, నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పడం. ఇన్ఫ్యాక్ట్ నిన్న మీకు బాగా గుర్తుండుంటే, నిన్న లిటరల్గా క్వీన్ టాస్క్, కత్తి క్వీన్ టాస్క్ అనౌన్స్మెంట్ అప్పుడు లిటరల్గా బర్నీ దగ్గరికి వెళ్ళి లాస్ట్ వీక్ కదా, ఈ వీక్ నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి లిటరల్గా సపోర్ట్ అడిగింది. అండ్ బాత్రూంలోకి వెళ్ళి సుమన్ శెట్టికి హై ఫైవ్స్, నాకు సపోర్ట్ చేస్తావు కదా, నీకే 100% నీకే అని సపోర్ట్ అడిగింది. గౌరవ్ ఒక్కడే సారీ ఐ కాంట్ సపోర్ట్ యూ అన్నాడు. అండ్ దివ్య కూడా తనకు సపోర్ట్ చేసింది, సంజన సపోర్ట్ చేసింది, అందరి సపోర్ట్ ఉంది. ఎమాన్యుల్ స్టార్టింగ్ వీక్స్లో ఎమ్ము తర్వాత ఏమో నాన్న బర్నీ ఇప్పుడేమో అందరికి సపోర్ట్ ఉండి ఐ డోంట్ నో వై షీ ఈజ్ లైక్ చేంజింగ్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ కన్వీనియన్స్. అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. షీ హ్యాస్ లిటరలీ సపోర్ట్ ఆఫ్ ఎవ్రీవన్. ఆమెకి భయపడి లిటరల్గాను, ఎందుకంటే అందరికీ లోపల అర్థమైపోయింది షీఈస్ లైక్ షీఈస్ ఆబ్వియస్లీ ద టాప్ 3 కంటెస్టెంట్స్ అని చెప్పేసి. సో అందరూ ఆమెకి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు, భయంతోనో ప్రేమతోనో ఏంటో. ఆమె ఏంటంటే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పడం ఒక రకమైన రాంగ్ స్టేట్మెంట్. ఈవెన్ మేకర్స్ ఆఫ్ ద షో కూడా షాక్ అయ్యారు, ఏంటి అలాంటివేంటి, ఆడియన్స్ మీరు చెప్పండి అంటే కాదు సార్ ఆమె తప్పు చెప్తాను సార్ అని అన్నారు లిటరల్గా. సో దట్ డింట్ మేక్ ఎనీ సెన్స్. మరి ఆమె కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు అలా చేసిందో నాకైతే అర్థం కాలేదు. దట్ ఈస్ రాంగ్ అన్ అవర్ పార్ట్. అండ్ ఈ టాపిక్ ఇంకా పక్కన పెట్టేద్దాం, ఈ అమ్మాయి టాపిక్ పెట్టేద్దాం. రెండో విషయం వచ్చేసి కళ్యాణ్ విషయంలో సంచాలక్గా ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్టే. బట్ ఆ వీడియోస్ ప్లే చేశారు, వీడియోలో క్లియర్గా సంజన ఫస్ట్ వేసింది, తర్వాత సుమన్ శెట్టి తర్వాత వేసాడు. కళ్యాణ్ చూస్తూనే ఉన్నాడు ఆ వీడియోలో కూడా, హిస్ ఐస్ వేర్ డాటెడ్ టువర్డ్స్ సంజన అనమాట. బట్ హీ వాజ్ కన్ఫ్యూజ్డ్. జనాలందరూ సుమన్ ఫస్ట్ వేసాడు, మా ముద్దు బిడ్డ సుమన్ బ్యూటీ ఫస్ట్ వేసాడు అని చెప్పగానే ఆయన కూడా అదే భజన పాడాడు. కళ్యాణ్ ఈజ్ అ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. అండ్ దాని మూలాన ఆయన ఫెయిల్డ్ సంచాలక్
అని అనేసారు. ఫెయిల్డ్ సంచాలక్ కంటే నేను చెప్పను, ఈజ్ మోర్ లైక్లీ అ కన్ఫ్యూజ్డ్ సంచాలక్. ఈ డజంట్ హ్యావ్ అ క్లారిటీ ఆన్ ద ఇష్యూ. సో అందుకు ఆయన ఫెయిల్ సంచాలక్ అనడం ఇట్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ హార్ష్ వర్డ్, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే హీస్ కన్ఫ్యూజ్డ్ అయితే నేను 100% చెప్పగలను. రితు విషయం కూడా అంతే, ఫ్లిప్ అయిపోయింది డెసిషన్ లిటరల్ గాను. లైక్ ఫస్ట్ ఏంటంటే ఆ బుట్టలో బంతి టాస్క్లో లిటరల్గా ఫస్ట్ నిఖిల్ వచ్చేసి ఫస్ట్ నిఖిల్ యూఆర్ సేఫ్ అని ఉంది. తర్వాత మళ్ళీ ఫ్లిప్ అయిపోయి లిటరల్గా తనుజ ఇస్ సేఫ్ అంది. ఈవెన్ షీ ఈజ్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజ్డ్ క్యాండిడేట్స్, కాబట్టి ఆమెకు కూడా అదే సందేశం ఇవ్వడం జరిగింది. అండ్ అది కాకుండా డెమాన్ పవన్ విషయం ఏంటంటే ఈ బోట్ని తేల్చు, మిగతా రాయేసి ముంచు అనే టాస్క్లో డెమాన్ పవన్ ఒకటి అన్నాడు, నాకు కళ్యాణ్ ఈజ్ లైక్ మై వీక్నెస్ అన్నట్టుగా ఆయన రాయి పెట్టి ముంచేశాడు. ఒకటైతే అది రాంగ్ మూవ్ అనిపించింది, ఎందుకంటే కళ్యాణ్ లిటరల్లీ సపోర్ట్స్ డెమాన్ పవన్. ఎందుకు అంటే డెమాన్ పవన్ ఏ వీక్లో అయితే అతను ఆ రితుని పుష్ చేశాడో, అదే గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇది అదే అని అన్నారు, కళ్యాణ్ వాజ్ ద ఓన్లీ గై వాజ్ క్రైయింగ్ ఫర్ డెమాన్ పవన్. ఎందుకంటే గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, బెల్ట్ ఇచ్చు కొడతా, ఇవన్నీ ఆ సీన్ అయినప్పుడు లిటరల్గాను కళ్యాణ్ వాజ్ ద ఓన్లీ వన్ హూ వాజ్ సపోర్టింగ్, హీ వాజ్ లిటరలీ క్రైయింగ్ ఫర్ హిమ్. లిటరలీ హీ వాజ్ లైక్ క్రైయింగ్, అండ్ హీ వాజ్ ద వన్ వెన్ మేకర్స్ ఆఫ్ ద షో అడిగినప్పుడు లైక్ నీ ఒపీనియన్ చెప్పండి సార్, ఐ డోంట్ సపోర్ట్ దిస్ డెసిషన్ ఆఫ్ హిమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్లో ఏమైనా పనిష్మెంట్ ఇవ్వండి, కానీ దీన్నైతే నేను సపోర్ట్ చేయను అని ఒక మాట అన్నాడు. అండ్ అది కాకుండా డెమాన్ వెనక్కి దించినప్పుడు రే ముందుకు రారా, బెండ్ అవరా, సారీ చెప్పరా, ముందుకు రారా, సారీ చెప్పరా అని చెప్పి కళ్యాణ్ వాజ్ ద వన్ హూ స్టూడ్ ఫర్ హిమ్. డెమాన్ ఆ విషయంలో కొంచెం రాంగ్ క్యాలిక్యులేషన్ చేశాడు, అది నాకు డెమాన్ విషయంలో నచ్చలేదు. మేబీ ఐ హోప్ వాళ్ళిద్దరూ క్లారిఫై చేసుకుని ఇద్దరూ ఒక జట్టులా ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. బికాజ్ బోత్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ మై బుక్స్. పర్సనల్లీ వాళ్ళకంత నెగిటివ్ ట్రేట్స్ ఏం లేవు, అంటే వాళ్ళు కొంచెం డెఫిషియన్సీస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ఈజ్ మోర్ కన్ఫ్యూజ్డ్, కొన్నిసార్లు చిన్నపిల్లలు చేస్తాడు. డెమాన్కి ఏంటంటే కొంచెం మరీ ఓసారి డంబ్ అయిపోతాడు కొన్ని విషయాల్లో, అండ్ కొన్ని రాంగ్ మూవ్స్ చేస్తూ ఉంటాడు. అదర్ దెన్ దట్ 2 గుడ్ పీపుల్, అండ్ ఏంటి అంటే ఐ హోప్ దే ప్యాచ్ అప్ అండ్ దే అండర్స్టాండ్ దట్ దే ఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ థింగ్స్ గెట్ బెటర్ ఫర్ దెమ్. అది కాకుండా ఇంక ఇవాళ మెయిన్ హైలైట్ వచ్చేసి నో ఫ్యామిలీ వీక్. ఈ బోట్ ఈ టాస్క్లో ఏంటంటే ఎవరు ఎక్కువ మునిగిపోయారంటే సంజనకి ఐ థింక్ 4 votes వచ్చాయి, ఇంకా దివ్యా భరణికి 2 each, అండ్ ఇంకెవరికి వచ్చినట్టున్నాయి. డెమాన్ కాదు, కళ్యాణ్కి వచ్చింది, తనుజాకి వచ్చింది. సో ఈ సంజనాకి ఏంటంటే నో ఫ్యామిలీ వీక్ అన్నారు లిటరల్గా. సో నో ఫ్యామిలీ వీక్ అనగానే ఆవిడ నేను వెళ్ళిపోతారా బాబు, నాకు వద్దు ఈ షో, నేను వెళ్ళిపోతాను, నాకు కిడ్ ఉన్నారు అంటే ఆ ఫీలింగ్, నాకు కిడ్స్ ఉన్నారు, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, అందరికీ వచ్చి నాకు రాకపోవడం ఏంటి, ఐ డిజర్వ్ టు గో, నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు, ఐ కాంట్ లీవ్, నేను చచ్చిపోతా, ఇది అది అంది. బట్ బాస్ ఇది బిగ్ బాస్ డెసిషన్, మా చేతిలో ఏం లేదని చెప్పి హోస్ట్ చెప్పారు. చెప్పిన తర్వాత షీ వాజ్ లైక్ అరే యార్ వాట్ ద హెల్ అని చెప్పేసి ఆమె ఫీల్ అయింది. కానీ నాకేమనిపిస్తుందంటే లాస్ట్ ఇయర్ కూడా తేజాకి ఇలాగే అన్నారు. ఈసారి నాకేమనిపిస్తుందంటే షీ విల్ గెట్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ టు కమ్ టు ద హౌస్. ఇలా ఏడిపించి లాస్ట్కి ఏంటంటే నోట్లో చాక్లెట్ పెట్టే రకం, కాబట్టి ఇదే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ షీ గెట్స్ టు సీ హర్ పేరెంట్స్, ఎందుకంటే పేరెంట్స్ బిగ్ బాస్ హౌస్కి వస్తే అదొక ప్రౌడ్ ఫీలింగ్, అచీవ్మెంట్లా అనిపిస్తుంది. అండ్ ఐ హోప్ షీ గెట్స్ దట్ విష్ ఫుల్ఫిల్డ్. ఇక్కడ కూడా కళ్యాణ్ లేచాడు, సార్ ఐఎమ్ సారీ సార్, అవసరం నేను సాక్రిఫైస్ చేస్తాను, బట్ ఆమెకి పాపం లెట్ హర్ ఫ్యామిలీ విజిట్ హర్ అని అన్నాడు, విచ్ వాజ్ గుడ్ థింగ్ టు సీ. బట్ చూడాలి మరి బిగ్ బాస్ ఏం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటాడో ఏంటో మరి. సో అది ఇవాళ వీడియోలో జరిగిన హైలైట్స్ అండ్ ఆల్. అండ్ ఇంతకన్నా చెప్పడానికి అయితే ఏం లేదు. మధ్యలో కొన్ని ఫన్నీ సీక్వెన్స్ జరిగే, దివ్యానేమో సోఫా మీద నుంచో భరణి వచ్చి ఎత్తుకో ఇది అది అన్నారు. అవన్నీ పక్కన పెట్టేస్తే పెద్ద ఇంపార్టెంట్ డిస్కస్ చేసుకునే మ్యాటర్ అయితే కాదు. బట్ రేపు చూడాలి, రేపు ఏమవుతుందో. ఐ థింక్ రేపు గౌరవ్ ఎలిమినేషన్ అయితే తథ్యం, బట్ ఎలా ఎలిమినేట్ అయ్యాడు ఏంటి అండ్ వాట్ హీ హ్యాస్ టు సే అనేది చూడాలి. అది తప్ప ఇంకేం లేదు. మళ్ళీ రేపు ఫన్ యాక్టివిటీస్ పెడతారేమో, లిటరల్గా ఫన్ యాక్టివిటీస్ పెడతారు, లేకపోతే పేరెంట్స్ విత్ గెస్ట్స్ వస్తారో, లేకపోతే ఏం మరి ఫ్యామిలీస్ విత్ గెస్ట్స్ వస్తారో ఏమో మరి తెలియదు. బట్ ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్. సో అదనమాట. అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మండే ఎపిసోడ్. డైరెక్ట్ నామినేషన్స్ ఉంటాయి, ఇంకా ఫైర్ స్టార్మ్స్ ఎవరు లేరు కాబట్టి, ఇంకా డైరెక్ట్ వీళ్ళు కాబట్టి ఇట్ విల్ బి మోర్ ఇంటెన్స్ బ్యాటిల్.
అండ్ నాకు తెలిసి ఎవరు నామినేషన్స్లోకి వస్తారు అంటే ఎమాన్యుల్ అయితే 100,000% వస్తాడు. సంజన రావచ్చు. అది నాకు తెలిసి మిగతా వాళ్ళు అందరూ వచ్చేస్తారేమో అనిపిస్తుంది. ఎవరు ఎస్కేప్ అవ్వడానికి కనబట్టలేదు నాకు ఈ మండే నామినేషన్స్లో. బట్ ఎనీవేస్ దట్స్ అ లాంగ్ వే అవే. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. వచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్, టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ సండే.